ఇస్తున్నా. ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి స్వగ్రామంలో నిమ్మకూరులో నేను ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. పేదవాళ్లతో నేను అండగా ఉంటా. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. ఎన్టీ రామారావు గారి కళ పేదవాళ్ళ కోసం పనిచేయాలనేది. ఆ సిద్ధాంతం ప్రకారం ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఉంది. పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేవాలనో దానికి స్పష్టమైన విధానం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచున్నాడు. మనం చేయబోయేది సంపద సృష్టించి 15 రూపాయలు ప్రజలకు ఇచ్చి ఆ 15 రూపాయల్ని 100 రూపాయలు చేసే మార్గం, అక్కడి నుంచి 1000 రూపాయలు చేసే మార్గం, దాన్ని 10,000 చేసే మార్గం, పేదవాళ్ళకు కూడా సంపద పంచడం, సంపదను సృష్టించడం నేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పేదవాడు జీవితాంతం శాశ్వతంగా ఆర్థిక అసమానతలో బాధపడడం కరెక్ట్ కాదు. ఆ రోజు కూడా మీరు సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కొత్త సంస్కరణల ద్వారా మళ్ళీ పేదవాళ్ళను ఆదుకోవడానికి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. జన్మభూమి తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ ప్రజల్ని భాగస్వాములు చేశాం. ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ కూడా అనుసంధానం చేసి పేదవాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, అది కూడా వికాసం అనే పేరు పెట్టి 5-10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు పూర్తిగా న్యాయం జరిగేట్టుగా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆ తరువాత పేదవాళ్ళని ధనికులుగా చేయడం కోసం కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.